సంఘ అధ్యక్షులు విజయవాడ వారిని ప్రసంగించవలసిందిగా మరీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు మన సందర్భంగా మన రేపల్లె నియోజకవర్గంలో ఇదే మేము మూడోసారి రావటం, మనం ఆ జగరాష్ట్రం ఆరాధన ద్వారాగానే మన జీవితాలు జీవిస్తున్నాం. అదేవిధంగా అలా వాళ్ళని స్మరించుకోవటమే కాకుండా మనందరం కూడా ఒక తాటి మీద ఉండాలని ఈ రోజున మీ ముందు చెప్పాల్సిన విషయం ఏంటంటే, రాష్ట్ర వాద్య కళాకారుల సంఘాన్ని 2008లో స్థాపించడం జరిగింది. అంతకుముందు మన స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఈ వాద్య కళాకారుల సంఘం అంటూ ఒకటంటూ లేదు. అందువల్లనే నీ గురించి, నీ కళ గురించి, నీ జీవితం గురించి, నీ బాధల గురించి నువ్వు ఎవరికి చెప్పుకోవాలన్నా ఒక పెద్దంటూ మనకు లేదు. ఆనాడు 2008లో వాద్య కళాకారులు స్థాపించి మాకు వాద్య కళాకారుల సంఘానికి ఇంతమంది డోళ్ళు సంఘాల విద్వాంసులు ఉన్నారు, ఒక దేవస్థానంలో ఖాళీలు ఉన్నాయి, ఈ ఖాళీలన్నీ భర్తీ చేయాలని ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని కలిస్తే ఆ సందర్భం ఎమ్మటే మన తెనాలి నియోజకవర్గం అయినటువంటి మన బీసీ ముద్దుబిడ్డ సుందర్ కుమార్ గారు అయిన ఐఏఎస్ ఆఫీసర్ గారు ఉంటారు ఈ నియోజకవర్గంలోనే, రేపల్లె నియోజకవర్గంలోనే. ఆ మహానుభావుడు ఆ రోజున మనకి ఈ కళాకారులకి 1000 పోస్టులు ఇవ్వమని చెప్పి చంద్రబాబు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి సిఫార్సు చేసినా దాదాపు 460 పోస్టులు మాత్రమే రావటానికి వీలు కలిగింది. ఆ అవకాశం కలగటానికి, మనం చెప్పడానికి ఒక రాష్ట్ర సంఘం ఉండబట్టి, ఇలాంటి సుందర్ కుమార్ గారు ఇలాంటి మహానుభావులు ఉండబట్టి మనకి ఇలా 400 కుటుంబాలు జీవించడానికి ఒక మార్గం దొరికింది ఈ డోలు చాలా యువతులకి. అంతకుముందు కాళ్ళను పట్టుకొని దేవస్థానాల్లో, పల్లెటూరుల్లో కూడా మన శాఖ ఎత్తి శాఖలు చేపిస్తారు ఈ యజమానులు. ఇది హిందూ సాంప్రదాయకానికి లోక కళ్యాణార్థం ఈ దేవస్థానం, ఈ కళ్యాణం, ఈ నాదస్వరం, ఈ వేదం అని చెప్పే మాటలే తప్ప ఆ వేదాన్ని పాటించేది, ఆ నాదాన్ని పాటించేది ఈ కళాకారుల గురించి ఆలోచించే మానవుడు అనేవాడు ఒక్కడ కూడా లేదంటే లేడు. ఆ ఆవేదనతోటే మన వాద్య కళాకారులు నియమించడం జరిగేది సోదరులారా. అదేవిధంగా ఇవాళ ఈ కళాకారులకి వేదానికి పూజపడ భరతాచారికి, డప్పు కళాకారులకి, రంగస్థల కళాకారులకి, కలుగేత కార్మికులకి, రజకులకు, పల్లెకారులకి వీళ్ళందరూ కూడా 50 సంవత్సరాలుగా పింఛన్ ఇవ్వడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మనం దాన్ని అందుకోవాలంటే మనం ఏం చేయాలి? వాళ్ళంతా సభలు పెట్టారు, వాళ్ళంతా మీటింగ్లు పెట్టారు, వాళ్ళంతా సభని జనాన్ని చూపించారు. ఆహా, వీళ్ళు ఎంతమంది ఉన్నారు, వీళ్ళంతా ఓట్లు వేస్తారు మనకి, మన మీద జాలే కాదు, నువ్వు ఓటేస్తావని నీకు ఏదైనా చేస్తుంది ప్రభుత్వం. కనుక సోదరులారా, మీరు ఇప్పటికైనా స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు దాటిపోయినా ఈ డోలు సరాయి, ఈ బ్యాండు కళాకారులకి ఈ ప్రభుత్వం నుంచి కానీ ఏమాత్రం ఈ రోజు కూడా ఒక న్యాయం జరగలేదంటే ఇది మీరంతా కూడా అర్థం చేసుకోవాలని చెప్పి చెప్తున్నాను సోదరులారా. ఈ రోజున మనకు ఒక సంఘం లేదంటే దాన్ని నిర్లక్ష్యం చేస్తుంది ప్రభుత్వం. నియోజకవర్గం, జిల్లా సంఘం, రాష్ట్ర సంఘం
దాదాపు 175 నియోజకవర్గాల్లో మన వాద్య కళాకారుల మీటింగ్లు జరుగుతున్నాయి. వాద్య కళాకారుల కమిటీలు వేస్తున్నాం. మనం ఒక్కో నియోజకవర్గానికి 500 మంది ఉండొచ్చు, 1000 మంది ఉండొచ్చు. దాదాపు 2 లక్షల మంది మన ఆంధ్రప్రదేశ్లో వాద్య కళాకారులు మనం ఉన్నాము. మనం అందరం ఓటు వేయట్లేదా? ఈ ప్రభుత్వానికి ఓటు వేస్తున్నాం. మరి మనకి ఒక పింఛన్ ఇవ్వడానికి అధికారి ముందుకు రాడు. ఒక దేవస్థానంలో డోలు సంఘం పెట్టడానికి అధికారి ముందుకు రాడు. మనకి ఏదైనా న్యాయం జరగాలంటే కూడా ఒక అధికారి ముందుకు రాదు. వాళ్ళు ముందుకు రావాలంటే ఏం చేయాలి? నీ వెనక మండలం నియోజకవర్గంలో